హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో బాదం మిల్క్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది చాలా టేస్టీ అండి. అంతేకాకుండా చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ బాదం పాలని చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తీసుకోవచ్చు. ఈ బాదం పాలు వీక్గా ఉన్న పిల్లలకైతే చాలా మంచిదండి. ఎనర్జీ ఇస్తుంది. అలానే వీక్గా ఉన్న పిల్లలకి రాత్రి పడుకునే ముందు ఈ పాలు ఇచ్చారంటే వాళ్ళు కొద్దిగా వెయిట్ కూడా పెరుగుతారు. ఇది కొంచెం వేడిగా ఉన్న దానికన్నా బాగా చల్లారిన తర్వాత టేస్ట్ చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. బాదం పాలు కోసం ఫస్ట్ పాలను తీసుకోవాలి. ఫుల్ ఫ్యాట్ మిల్క్ని 500 ml వరకు తీసుకోవాలి. మీరు బాదం పాలు చేసేటప్పుడు ఫుల్ ఫ్యాట్ మిల్క్ని అంటే గేదె పాలని తీసుకోండి. ప్యాకెట్ పాలతో పోలిస్తే గేదె పాలతో ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు వీలైతే గేదె పాలు తీసుకోవడానికి ట్రై చేయండి. ప్యాకెట్ పాలతో చేసుకోకూడదా అంటే చేసుకోవచ్చు అండి, కానీ గేదె పాలతో చేసినంత టేస్ట్ అయితే ప్యాకెట్ పాలకు రాదు. పాలను ఇలా మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి బాగా మరిగించుకోవాలి. పాలు మరిగేటప్పుడు ఇలా కలుపుతూ ఉంటే పైన తొరక కట్టకుండా ఉంటుంది. సైడ్స్ ఇలా మేగడని తీస్తూ బాగా మిక్స్ చేస్తూ మరిగించుకోవాలి. ఇక్కడ మనం 500 ml వరకు పాలు తీసుకున్నాం కాబట్టి 300 ml పాలు అయ్యేంత వరకు కూడా ఇలానే మరిగించుకోవాలి. నెక్స్ట్ ఈ పాలు మరిగేలోపు 30 నుంచి 40 వరకు బాదాంని తీసుకుని ఇలా పైన పొట్టు తీసేసుకోవాలి. బాదాంని ఓవర్ నైట్ కానీ లేదంటే 8 hours కానీ నానబెట్టిన తర్వాత బాదం పైన ఉన్న స్కిన్ని పీల్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను 40 వరకు బాదాంని తీసుకున్నాను. సో ఇలా పీల్ చేసి పెట్టుకున్న బాదాంని నీళ్లు లేకుండా ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలని 1/2 కప్పు వరకు వేసుకోవాలి. ఇలా పాలు కూడా వేసిన తర్వాత దీన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ బాదం పేస్ట్ బాగా మెత్తగా ఉండాలండి. బాగా మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. పాలు ఇలా బాగా మరిగిపోయిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం పేస్ట్ని కూడా వేసుకోవాలి. నెక్స్ట్ 1/2 కప్ షుగర్ని కూడా వేసుకోవాలి. షుగర్ వేసిన తర్వాత ఇందులో కొద్దిగా కుంకుమ పువ్వును కూడా వేసుకోవాలి. బాదం పాలకి కుంకుమ పువ్వే మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి. మంచి ఫ్లేవర్ని అలాగే మంచి కలర్ని కూడా ఇస్తుంది. కంపల్సరీ బాదం మిల్క్లో కుంకుమ పువ్వు అనేది వేసుకోవాలి. మీ దగ్గర కుంకుమ పువ్వు లేకపోతే మంచి అరోమా కోసం యాలకుల పొడి వేసుకోవచ్చు. మంచి కలర్ కోసం ఎల్లో ఫుడ్ కలర్ని కానీ లేదా కేసరి ఫుడ్ కలర్ అని ఉంటుందండి బయట మార్కెట్లో, అది కూడా వేసుకోవచ్చు. మీ దగ్గర ఫుడ్ కలర్ కూడా లేకపోతే కొద్దిగా యాలకుల పొడిని అలాగే కొద్దిగా పసుపుని కూడా వేసుకోవచ్చు కలర్ కావాలంటే. లేదంటే కలర్ లేకపోయినా పర్వాలేదు అనుకుంటే ఓన్లీ యాలకుల పొడి ఒక్కటే వేసుకోండి. సో బాదం పాలు వేసిన తర్వాత మళ్ళీ 5 to 10 minutes వరకు లో ఫ్లేమ్లో ఇలా మరిగించుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఇలా మిక్స్ చేసుకుంటూ బాగా మరిగించుకోవాలి. కనీసం 7 to 10 minutes పాటు మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని బాగా చల్లారి పెట్టుకోవాలి. ఇది మీకు కావాలంటే గోరువెచ్చగా కూడా సర్వ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఫ్రిడ్జ్లో కాసేపు ఉంచిన తర్వాత కూడా చల్లగా సర్వ్ చేసుకోవచ్చు. ఎలా సర్వ్ చేసుకున్నా కూడా ఇది చాలా బాగుంటుంది. సర్వ్ చేసుకునే ముందు పైన గ్రేట్ చేసిన బాదంని కానీ లేదంటే బాదం పలుకులు కానీ వేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఇలా చాలా సింపుల్గా బాదం మిల్క్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. వేసవికాలంలో అయితే ఒంటికి చలువ కూడా చేస్తుంది. ఈ బాదం మిల్క్ని పిల్లలకి డైలీ ఇవ్వడం వల్ల వాళ్ళకి మెమరీ కూడా పెరుగుతుంది. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రెసిపీ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే ఈ రెసిపీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.